సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులను అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడగలుగుతున్నాం, మొట్టమొదట ఏది శ్రేష్టమయ్యా అని అంటే మాట వినుట శ్రేష్టం. ఏది శ్రేష్టం అంట? అందరూ చెప్పండి, ఏది శ్రేష్టము? మాట వినుట. ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? మాట వినుట శ్రేష్టమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అబ్రహాము ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం. అంత మాత్రమే కాదు, నోవాహు ఆదికాండం 6వ అధ్యాయం ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. పేతురు లూకా సువార్త 5వ అధ్యాయంలో ఎవరి మాట విన్నాడు? యేసు ప్రభు వారి మాట విన్నాడు. కానాను విందులో పరిచారికులు ఎవరి మాట విన్నారు? యేసు ప్రభు వారి మాట విన్నారు. ఈ యొక్క కేరుతు వాగి దగ్గర దైవజనుడైనటువంటి ఏలియా అక్కడ కూర్చుని ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నాయనా ఈ యొక్క వాగులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా నువ్వు తాగి శాంతించుకో. అంత మాత్రమే కాదు, ఉదయము మధ్యాహ్నము సాయంత్రము నీకు ఆహారమును పంపటానికి నేను కాకోరమును నీ వద్దకి పంపిస్తానని ప్రభువు చెప్పాడు కదా. అయితే ఇప్పుడు కాకి ఏం చేసింది? ఎవరి మాట వింది? దేవుని మాట వింది. అంత మాత్రమే కాదు, యోనా గ్రంథంలో మనం చూస్తే యోనా అవిధేయుడై దేవుడు చెప్పినటువంటి ఆ నినివే ప్రాంతము వెళ్ళక అతను ఏం చేస్తున్నాడు తెలుసా? తర్షీషుకు పోవు ఆ యొక్క మార్గము గుండా అతను ప్రయాణం చేస్తున్న వేళ అతని మరలా దేవుడు ఆ నినివే ప్రాంతానికి పంపడానికి ఆ వాడలో ఉన్న వారందరూ కూడా అతని కాళ్ళు చేతులు కట్టి ఆ నీటిలో పడవేసిన వేళ దేవుడు చెప్పాడు ఆ చేపకి, నాయన నీవు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? యోనాను మింగమని. ఇప్పుడు చేప ఎవరి మాట వింది? దేవుని మాట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, అబ్రహాము దేవుని మాట విన్నాడు. అంత మాత్రమే కాదు, నోవాహు దేవుని మాట విన్నాడు. పేతురు దేవుని మాట విన్నాడు. కానాను విందులో ఉన్నటువంటి పరిచారికులు దేవుని మాట వినాడు. కాకి దేవుని మాట వింది. చేప దేవుని మాట వింది. దేవుని పిల్లలమైన మనం అందరము ఈ దినాన మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం, ఎవరి మాట వినాలో తెలుసా? దేవుని మాట మనము వినాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎందుకంటే 3 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదట దైవజనుని మాట వినాలి. రెండవదిగా ఆత్మీయుల మాట వినాలి. మూడవదిగా దేవుని మాట మనము వినాలి. దేవుని మాట మనము వినాలి. అదేంటి? మొదటిది చివరికి ఎత్తారు, చివరిది మొదటికి ఎత్తారు కదా అని అనుకోవచ్చు మీరు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని మాట మనం మొట్టమొదట వినాలి. దేవుని మాట మనం విన్నప్పుడు మన జీవితాలు ఏమవుతాయో తెలుసా? క్షేమదాయకంగా ఉంటాయి, సుఖవంతంగా ఉంటాయి, ఆరోగ్యదాయకంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. దేవుని యొక్క మాటలట మన జీవితానికి నెమ్మదిని కలిగిస్తాయట. కనుక దేవుని యొక్క మాటల పైన మన యొక్క మనస్సును నిలిపి ఆ మాటను విని ఆ మాట ప్రకారం మన విశ్వాస జీవితాన్ని ఏం చేయాలి తెలుసా? మనం ముందుకి కొనసాగించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మాట అనగా దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క మాట అడిగింది దేవుని యొక్క వాక్యం. అవునంటారా కాదంటారా?
అలా చూస్తున్నారేంటి చెప్పండి, అవునా కదా? ఒకసారి మనం చూద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏది శ్రేష్టం? దేవుని మాట ఆలకించుట శ్రేష్టం. దేవుని మాట. అందుకే వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. యోహాను సువార్తలో ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆ వాక్యమై ఉన్న దేవుని యొక్క మాటను మనం ఏం చేయాలో తెలుసా? వినేవారిగా ఉండాలి. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తారో తెలుసా? విశ్వాసములోనికి నడిపిస్తారు. ఎక్కడికి నడిపిస్తుందట? విశ్వాసములోనికి నడిపిస్తుందట. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఏ మాట వినుట వలన? దేవుని మాట వినుట వలన మన జీవితంలో ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తారో తెలుసా? దేవునికి ఇష్టలుగా చేస్తారట. ఎవరికి ఇష్టలుగా చేస్తారట? దేవునికి ఇష్టలుగా చేస్తారు. అది హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టలు కాలేరు. అంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. ఆ విన్న వాక్యం మనం ఏం చేస్తుంది? విశ్వాసంలోనికి నడిపిస్తుంది. ఆ విశ్వాసం మనం ఏం చేస్తుంది? దేవునికి ఇష్టలుగా చేస్తుంది. దేవునికి ఇష్టలుగా ఉండకుండా మనం ఈ లోకంలో ఏది కూడా మనము సాధించలేమనే విషయాన్ని దైవసరిగా ఈ దినాన్ని మాత్రం నేను మీకు తెలియపరుస్తున్నాను. మొట్టమొదట దేవుని మాట మనం వినాలి. రెండవదిగా దైవసనుని మాట మనము వినాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎవరి మాట వినాలి? దైవసనుని మాట వినాలి. మొట్టమొదటి దేవుని మాట, రెండవది ఎవరి మాట? దైవసనుని మాట. ఇప్పుడు దైవసనుడు ఏది చెప్తాది మనం ఏం చేయాలి? ఖచ్చితంగా చేయాలి. అదే మీరు కూర్చున్న ఈ యొక్క సిట్టింగ్ అంతా కూడా ఎవరు ఏర్పాటు చేయాలి? హల్లెలూయా. మాట్లాడాలి. ఎవరు ఏర్పాటు చేయాలి? అలా చూస్తారు ఎందుకండి? చెప్పండి. నోటి నుంచి మాట్లాడాలా? హల్లెలూయా. ఎవరు ఏర్పాటు చేయాలి? ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. అంటే నేను ఒక విషయాన్ని చెప్తున్నాను, అంటే కావాలని చెప్తున్న మాటలు కాదు, కానీ ఆయన ఒకవేళ మీరు చేయొద్దనగా చేస్తారు. ఎందుకంటే పరిచర్య అంటే ఆయనకి అంత మక్కువ. నాకు తెలుసు, నాకు పరిచయమైన సుమారు 13 సంవత్సరాలు నాకు పరిచయమై, ఈ 13 సంవత్సరాల వాటి నుంచి కూడా వారిని నేను చూస్తూ ఉన్నాను, వారిని గురించి నేను వింటూ ఉన్నాను. వారికి జీవిత విధానం అంటే ఏంటో నాకు తెలుసు. నిజంగా దేవునికి వారు ఇస్తున్నటువంటి ప్రథమ స్థానం చాలా గొప్పది. దయచేసి తెలియపరుస్తున్నాను. వారి చెప్పిన ప్రతి మాట మనం ఏం చేయాలో తెలుసా? వినాలి. దైవజనుడు ఏది చెప్తే అది మనము వినాలి. సారేపతని ఊరిలోనికి ఏలియా వెళ్ళినప్పుడు, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? ఆయనని చూసింది. ఆయన చూసిన తర్వాత ఆయన అడుగుతున్నాడు, అమ్మా నీవు నా కొరకు ఒక గ్లాసు మంచి నీళ్లు తీసుకురమ్మని. వెంటనే ఆమె ఏం చేసింది? పరుగున వెళ్ళి నీళ్ళే కదా అని చెప్పి తీసుకుని వస్తూ ఉండగా నేను భావిస్తూ ఉన్నాను, ఆ గ్లాస్ పట్టుకుని ఇలా 4 అడుగులు వేస్తూ ఉంది. 4 అడుగులు వేసిన వెంటనే ఆయన రాకుండానే అన్నాడు, అదే చేత్తో ఒక అప్పం కూడా పట్టుకురమ్మ. నీళ్ళంటే పరిగెత్తుకుని తేడానికి ముందుకెళ్ళింది, కానీ అప్పం అనేసరికి బ్రేక్ వెళ్ళిపోయింది. నీళ్ళంటే పరిగెత్తింది, కానీ అప్పం అనేసరికి ఏమైంది? ఆగిపోయింది. అలాగే ఆగిపోతే ఈ గ్లాసులో ఉన్న నీళ్లు తొలగిసలాట ఆడుతూ ఉన్నాయట, కింద పడిపోతూ ఉన్నాయట. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలో ముందుకు రావాలో తెలియనటువంటి పరిస్థితుల మధ్య సందిగ్ధంలా ఉండిపోయింది. అయినప్పటికీ దైవజనుడు అంటూ ఉన్నాడు, నేను చెప్పిన ప్రకారంగా మొదట నీవు ఆ పని చేయమంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఒక మాట చెప్పగల నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్నపు వేళ ఆ స్త్రీ దైవజనుడు చెప్పిన ప్రకారం మొదట అప్పము వేసి
దైవజనుడి చేతుల్లోకి తీసుకుని వచ్చింది. ఒక మాట చెప్పగలను, గొప్పవారు ఉన్నారు, కనులు ఉన్నారు, ఉన్నతమైన వారు ఉన్నారు. వారి బండారం వారి కళ్ళ ముందు ఉంది, వారి ధనము వారి కళ్ళ ముందు ఉంది, వారి స్థితిగతులు వారి కళ్ళ ముందు ఉన్నాయి, వారి పరిస్థితులు వారి కళ్ళ ముందు ఉన్నాయి. ఎన్ని వారి కళ్ళ ముందు ఉన్నా 3.5 సంవత్సరాలు ఆకలికి కట్టుకోలేక వాటిని కళ్ళ ముందు చూస్తూ తమ జీవితాన్ని ముగించారే తప్ప వారికి ఆకలి తీరలేదు. దైవజనుడనగా దేవుని ప్రతినిధి అయినటువంటి దైవజనుని యొక్క మాట వినినటువంటి ఆ యొక్క స్త్రీ తనయు తన బిడ్డయు దైవజనుడిలో 3.5 సంవత్సరాలు ఏం చేశారో తెలుసా? వస్తనేది తెలియకుండా సమృద్ధిదాయకంగా పోషింపబడ్డారు. దేవునికి స్తోత్రం చెబుదామా? అసలు శబ్దం రావట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఎవరి మాట వినాలి? దైవజనుని మాట వినాలి. మూడవదిగా ఆత్మీయుల మాట వినాలి. ఈ సంఘంలో ఎవరున్నారు? పెద్దలు ఉన్నారు కదా. ఈ సంఘంలో ఎవరున్నారు? పెద్దలు ఉన్నారు. సరే చేతి పైకి వెళ్తారు. మీరు ఎవరు? నాకు తెలియదు, మేము తెలిసి చూద్దామని అంతే చేస్తాం. సంఘంలో పెద్దలు ఉన్నారు. నేను ఏం చెప్పను, ఏ బంధం ఏమన్నా. దేవునికి స్తోత్రం చెబుదామా? అంటే సంఘంలో పెద్దలు ఉన్నారు కదా. మూడవదిగా ఆత్మీయుల మాట వినాలి. ఇక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా దైవజనుడు దేవుని స్వారూప్యంలోనికి మిమ్మల్ని మార్చాలని ఆయన అపోస్తలుడైన పౌలు ఎలాగైతే ప్రసవ వేదన పడ్డాడో, మీరు దినదినము చెక్కబడాలని, మీరు దినదినము సరిచేయబడాలని, మీరు దినదినము దేవుడి వైపు చూడాలని తన వంతు తాను కృషి చేస్తూ ఉండగా వారికి ఏం చేస్తారని తెలుసా? ఈ పెద్దలని వారు సహకరిస్తూ ఉన్నారు. సంఘం ఇప్పుడు సరి అయిన రీతిలో కట్టబడాలనంటే సంఘానికి ఈ పెద్దల యొక్క పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది. కనుక వారు ఏదైనా చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? వారు చెప్పిన మాట వినాలి. ఎవరు చెప్పిన మాట? ఆత్మీయులు చెప్పిన మాట. ఆత్మీయులు అనగా పెద్దలు. అంటే వారు చెప్పిన మాట మనం ఏం చేయాలి? ఖచ్చితంగా వినాలి. మీరు నాకు చెప్పడం ఏంటి, మీ మాట నేను వింటామేంటి, మీరు నాకు చెప్పేదేంటి అన్న పద్ధతి మన జీవితంలో అసలు ఉండడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. 3 విషయాలు చెప్పాను. మాట వినుట శ్రేష్టం. మొట్టమొదటి ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఆ మాట ఏమన్నా బ్రతికిస్తుంది, ఆ మాట ఏమన్నా పోషిస్తుంది, ఆ మాట ఏమన్నా నిలవబెడుతుంది. రెండవదిగా దైవజనుని మాట వినాలి. మూడవదిగా ఆత్మీయుల మాట వినాలి. ఆత్మీయుడు ఎవరనంటే నేను ఆలోచించిన ప్రకారం మోషేకి మంచి ఆత్మీయ నాయకుడుగా ఆయన ఉన్నారు. ఆయన ఎవరు? మోషేకి ఒక ఆత్మీయ నాయకుడు ఉన్నారు. ఆయన ఎవరు అమ్మా? మంచి సలహా ఇచ్చాడు, మంచి గురి చేయండి. ఓకే, మీరు బాగానే చెప్పగలిగారు కానీ అది కరెక్ట్గా లేదు. ఇత్రో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈత్రో అనబడినటువంటి మోషే యొక్క మామగారు ఏం చేశారో తెలుసా? ఒక రోజున మోషేకి చక్కని ఆలోచన ఇచ్చాడు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆ ఇశ్రాయేలు ప్రజలతోనే ఉండిపోతూ ఉన్నాడండి. మరి పిల్లనిచ్చిన తండ్రి కదా, అర్థమైందా? ఇప్పుడు పిల్లనిచ్చిన తండ్రి ఏం చేస్తారు? తల్లిదండ్రులు అబ్బాయి ఏమో విదేశాల్లో ఉద్యోగం చేసుకున్న అమ్మాయినేమో పుట్టింటికాడ వదిలేయనుకో, ఈ అమ్మాయిని చూస్తున్న తల్లిదండ్రులకి ఎలాగుంటది? ఎందుకు చేసావురా బాబు ఈ పెళ్లి? ఆయనేమో అక్కడ ఉన్నాడు, ఈమెమో పెళ్లి చేసినా కానీ ఇంకా ఇంట్లోనే ఉందని చెప్పి ఈమె మొఖం వీళ్ళ చూడ, ఆమెమో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మొఖం చూడ. ఇప్పుడు ఈ యొక్క ఇత్రో కూడా ఏం అర్థం కావట్లేదు. మోషే పొద్దున వెళ్ళిపోతున్నాడు సూర్యోదయం మొదలుకొని, మరలా సూర్యాస్తమయం అయిపోయినా కానీ అర్ధరాత్రి అయిపోయినా కానీ తిరిగి వచ్చే పరిస్థితి ఉండట్లేదు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆ ప్రజలకి న్యాయము తీరుస్తూనే ఉన్నాడు. అలా ఉంటున్న వేళ ఇత్రో అన్నాడు, అయ్యా అలా కాదు 100 మందికి ఒకరిని, 500 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, 10,000 మందికి ఒకరిని వారి మీద నాయకుడుగా నీవు నియమించు. వారు వారికి సమస్యలను పరిష్కరిస్తారు. ఒకవేళ వారి మధ్య గనక ఏది కూడా పరిష్కారం జరగలేదనుకో, అదేం చేస్తుంది? నీ దగ్గరికి వస్తుందయ్యా. అప్పుడు దాన్ని సింపుల్ గా నువ్వేం చేయొచ్చో తెలుసా? సాల్వ్ చేయొచ్చు అని చెప్తే వెంటనే ఈత్రో చెప్పినటువంటి ఆ మంచి ఆలోచన ఈ మోసే స్వీకరించాడు. అందుకే దైవజనుడిగా చెప్తున్నాను, ఆత్మీయ నాయకుడు చెప్పినటువంటి
మాట మనం ఏం చేయాలి తెలుసా? శ్రద్ధతో వినేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మొట్టమొదట మాట వినుట శ్రేష్టం. ఇక రెండవదిగా చూస్తే వాక్యంలో మనం చూడగలం కీర్తనల గ్రంథం 84వ కీర్తన భాగం, 84వ కీర్తన భాగం 10వ చరణాన్ని మనం ఒకసారి చదువుదాం. 84వ కీర్తన భాగం 10వ చరణం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆల్రెడీ మనం వినేశాం కదా ఈ మాట. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కనుక దేవుని సన్నిధిని మనం ఎలా చూడాలి? శ్రేష్టమైనదిగా చూడాలి. ఎలా చూడాలి? దేవుని మాట వినుట మొట్టమొదట శ్రేష్టమైనదిగా నీవు భావించాలి. లోకములు అనేకమైన లోకోక్తులు ఉన్నాయి, లోకములు అనేకమైన మాటలు ఉన్నాయి, అనేకమైన సూక్తులు ఉన్నాయి. వాటన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుని మాటే నా జీవితానికి శ్రేష్టకరమైనదని నీవు మొట్టమొదట భావించాలి. రెండవదిగా వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని మందిరంలో గడుపుట శ్రేష్టమని నీవు భావించాలి. చాలా మంది చెప్తున్నారట, ఒక ఆయన నేను ఊరు వెళ్ళే పని ఉంది అందుకే మందిరానికి రావట్లేదు అని చెప్తున్నారట. కానీ నేనంటాను, లేదు లేదు లేదు, నేను మందిరానికి వెళ్ళే పని ఉంది అందుకే నేను ఊరు రావట్లేదని చెప్పేటట్టుగా మనం మారిపోవాలి. ఆమె చెప్తారా? అందరూ అలా మనం మారిపోదుము కాక. దేవుని మందిరానికి వెళ్ళే పని నాకుంది, అందుకనే నేను ఎక్కడికి రాను? నీతో లోకంలోనికి రాను, నీతో శిఖార్లకి రాను, నీతో తిరగటానికి రాను. దేవుని మందిరమే శ్రేష్టదాయకమైంది. ఆ శ్రేష్టదాయకమైన స్థలమును విడిచిపెట్టి లోకములో నేనే మాత్రమే కూడా తిరుగులాడనే ఆడను. దేవుని మందిరం నా దృష్టిలో శ్రేష్టమైంది. ఆ మందిరంలో నేను గడిపితే 1000 దినముల శ్రేష్టతను నేను అనుభవిస్తాను. ఒకవేళ దేవుని మందిరంలో ఒక దినము గడపకపోతే 1000 దినముల శ్రేష్టతను నేనేం చేస్తానో తెలుసా? కోల్పోతాను. ఒక రోజున ఒక యజమానుడు ఉన్నాడు, ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు. ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఉంటే ఇందులో తన భార్య ప్రతిరోజు ఉదయాన్నే క్యారేజ్ సిద్ధం చేస్తుంది. అతను మంచిగా తయారయ్యి ఆ క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోతున్న డ్యూటీ. అతను చేస్తున్న ఆ యొక్క ఉద్యోగ రీత్యా ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాడో తెలుసా? సెలవు పెడుతున్నాడు. ఇక్కడ పెడుతున్నారు అందులోనే. ఆమె చెప్పండి, దేవునికి స్తోత్రం. అయితే ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాడంటే సెలవు పెడుతున్నాడు. సెలవు పెడుతుంటే ఒక నెల చూశాడు యాజమాన్యం, 2వ నెల చూసింది యాజమాన్యం, 3వ నెల అతన్ని పిలిచింది. అతను పిలిచి వెంటనే అంటూ ఉందట, అయ్యా నీవు ఇక మీదట ఆదివారం కూడా ఉద్యోగానికి వస్తేనే నీవు ఇందులో ముందుకు కొనసాగాలి, లేకపోతే నిన్ను పర్మనెంట్గా ఈ ఉద్యోగం నుంచి నిన్ను తీసేస్తామని చెప్పారు. వెంటనే ఒక నిమిషం ఆలోచించి అతడు రిజైన్ చేసి వెంటనే ఇంటికి వచ్చేసాడట. ఒకరోజు ఉండిపోయాడు ఇంటికాడ. భార్య అనుకుంటుంది ఒకవేళ నలతగా ఉందేమో అందుకే ఈయన ఈరోజు లేకలేదు, కానీ ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి అనుకుంది. 2వ రోజు చూసింది. 2వ రోజు కూడా అతడు ఏమీ మాట్లాడలేదు, అలాగే ఉండిపోయాడు. తన గార్డెన్ లో ఉన్నటువంటి మొక్కలకి నీళ్లు వేసుకుంటూ ఉన్నాడట. భార్య గమనిస్తూ ఉంది, ఏమీ చెప్పలేదు. 3వ రోజు చూసింది, క్యారేజ్ సిద్ధం చేసింది, అయ్యగారు అయినా లేకట్లేదు. ఆడోళ్ళకి మగోళ్ళు ఒక రోజు ఇంట్లో ఉంటే పర్వాలేదు, 2 రోజులు ఇంట్లో ఉంటే ఖాళీగా పర్వాలేదు, 3వ రోజు కనుక ఇంట్లో ఉన్నారా అప్పుడు ఆడోళ్ళ యొక్క అసలు రూపం ఏంటో మగోళ్ళకి తెలుపుతుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అవునంటారు కదంటారా? అంటే ప్రతి భర్త ఏం చేయాలి? కష్టపడాలి. ఆదాము అవ్వలు కయ్యను హేబేలుకి ఏమి నేర్పించాడు? పురుషుడు కష్టపడి పని చేయాలి. కయ్యను ఖాళీగా లేడు, హేబేలు కూడా ఖాళీగా లేదు. ఖాళీగా ఉన్నారంటారా? మరి పురుషులు ఎవరు కూడా ఏం చేయకూడదు? అసలు ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉండకూడదు అని చెప్పి రోడ్డు మీద షికారులు చేయకూడదు. ఏదో ఒక పనిని మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? అయితే ఏమనుకుంటూ ఉండగా అప్పుడు భార్య అడుగుతుంది, ఈవేళ డ్యూటీకి వెళ్ళవా అని చెప్పి. వెళ్ళట్లేదు డ్యూటీకి అందరు. అప్పుడు వెంటనే ఎందుకు వెళ్ళలేదు? ఏమైంది
ఏమైనా తప్పు చేసావా, ఏమైనా పొరపాటు చేసావా, అక్కడ ఏదైనా చేయకుండా పని చేసావా అని అంటే వెంటనే ఇతను అన్నాడట, ఒక మాట అన్నాడట, కాదు ఎందుకంటే భార్య దగ్గర భర్త లేక వాయిస్ లేకదు, మెల్లగా మాట్లాడుతున్నాడు. అది కాదు, ఇలాగా ఏంటంటే నేను ఉద్యోగంకి వెళ్తున్నాను, ఆదివారం కూడా నీవు ఉద్యోగానికి వస్తేనే రమ్మన్నారు, లేకపోతే మానేయమన్నారు అని చెప్పాడు. అప్పుడు వెంటనే మరి ఏం చేసామనంటే రిజైన్ చేసి వచ్చేసాడు అన్నాడు. అప్పుడు వెంటనే భార్య అందట, మంచి పని చేసావు అందట. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏం చెప్తానని చూస్తున్నారు కదా మీరు, మంచి పని చేసాం అన్నదట. మంచి పని చేస్తామంటే నాకు అర్థం కాలేదు. అవును, అప్పుడు భార్య అందట, ఉద్యోగం కంటే దేవుని మందిరము శ్రేష్టమైంది. దేవునికి మనం ప్రాముఖ్యత ఇస్తే మన దేవుడు మనల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టడు. దేవుని సన్నిధికి మనం ప్రాముఖ్యత ఇస్తే మన దేవుడు మనల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టడు అని చెప్పి దేవుని మందిరానికి ప్రాముఖ్యత ఇచ్చిన ఇతడు తన గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోసుకుంటున్న వేళ ఇలా వంగిని లేసేసరికి పరిశుద్ధాత్మ దేవుడు తన మదిలోనికి ఒక ఆలోచన ఇచ్చాడట. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంతకీ ఏంటి ఆలోచన? అతని పేరు వాటర్ హండ్ అనబడినటువంటి వ్యక్తి. అతను ఏం కనిపెట్టాడో తెలుసా? సేఫ్టీ పిన్ కనిపెట్టాడు. అంతవరకు గుండె సూదుల కంపెనీలో పనిచేసేవాడట. ఆ గుండె సూదుల కంపెనీ ఓనర్ గారే ఆదివారం ఉద్యోగానికి వస్తే నేను రమ్మని చెప్పారట. అందుకని దాని నుంచి విరామం తీసుకున్నాడు. అతనికి ప్రతిరోజు డ్యూటీలో అలవాటైన ప్రకారంగా ఇక్కడ ఒక సూది పెట్టుకోవడం అలవాటట. తన మొక్కలకి నీళ్లు పోసుకుంటున్న వేళ ఇలా వంగిని వేసేసరికి ఈ సూది ఇక్కడ గుంచుకుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక తలంపునిచ్చాడట. సేఫ్టీ పిన్ నువ్వు కనిపెట్టాలి. ఒక మాట చెప్పునా, ఒక ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు, దేవుని కనపరిచాడు, దేవుని మందిరమే శ్రేష్టమైనదిగా భావించాడు, ఒక కంపెనీకే ఓనర్గా దేవుడు చేసేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను కనపరచు వారిని మాట్లాడాలి, నేను కనపరుస్తాను. కనుక దేవుని మందిరం ఎలా మనం భావించాలి? శ్రేష్టమైనదిగా భావించాలి. శ్రేష్టమైనదిగా భావించినప్పుడు మనం ఆరాధిస్తున్నప్పుడు నిశ్చయముగా తన ఆత్మ కార్యములు మన పక్షంగా ఏం చేస్తాడో తెలుసా? జరిగించువాడు ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తే వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. మూడవదిగా సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేమియు దానితో సాటిరావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవదిగా మనం చూడగలుగుతున్నాం, ఏదైనా ఈ లోకంలో శ్రేష్టమైనది అంటే జ్ఞానము శ్రేష్టమైనది. ఏది శ్రేష్టమైనదమ్మా? అందరూ చెప్పండి, ఏది శ్రేష్టమైంది? జ్ఞానం. ఈ జ్ఞానము ఎలా వస్తుంది అనంటే 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలం. 9వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలం. జ్ఞానం అనేది లోకములో తిరిగిలాడితే మనకు రాదు. జ్ఞానం అనేది దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. దేవుని యందు భయము భక్తి అని అంటే అది ఈక్వల్ గా ఉండాలి. భయం ఉండి భక్తి లేకపోయినా ప్రమాదమే, భక్తి ఉండి భయం లేకపోయినా మాట్లాడలేదు. ఎలా చూడండి అందరూ, భయం ఉండి భక్తి లేకపోయినా ప్రమాదమే, భక్తి ఉండి భయం లేకపోయినా ఎలా ఉంటుందని అంటే రాయల్ ఎన్ఫీల్డ్ తీసి అదైనా కొత్తది ఎఫ్ఆర్ కొనుక్కొచ్చేసి అందులో 8 లీటర్ పెట్రోల్ లేదనుకో, అలా చూస్తారు ఎందుకు? అన్ని లక్షలు పెట్టి అంత విలువైన వాహనాన్ని కొని కళ్ళ ముందర పెట్టుకుని దాన్ని నడపట్లేదు, ఎక్కువ కూర్చుంటున్నాడు అంతే. ఎందుకని? అందులో ఏమి లేవు, పెట్రోల్ లేదు. అదైనా అలా ఉంటుంది. భయం ఉండి భక్తి లేకపోతే, భక్తి ఉండి భయం లేకపోతే. కనుక రెండు ఎలా ఉండాలట? ఈక్వల్గా, బ్యాలెన్స్డ్గా ఉండాలట. కనుక నీవు దేవునికి భయపడుతున్నావో లేదో ప్రతిదినం చూసుకోవాలి. నువ్వు దేవుని యందు భక్తి కలిగి ఉన్నావో లేదో ప్రతి దినము చూసుకోవాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలాగూ దేవుడు
కీర్తిస్తాడో తెలుసా? సమస్త జ్ఞానములకు మించిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు తన జ్ఞానము చేత మనం ఏం చేస్తాడో తెలుసా? ముందుకి నడిపించువాడే ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే జ్ఞానం చాలా గొప్పది కదా. అలాగే దేవుడు ఒక మనుషునికి జ్ఞానం ఇచ్చాడు. ఆ మనిషి ఎవరు? రాజు అయినటువంటి సొలొమోను. ఈ సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి షాబా దేశపు రాణి ఆ సొలొమోను యొద్దకు వచ్చి అంటది, అయ్యా నాకంటే, ఇలా చూడండి ఓకేనా, నాకంటే నీ దగ్గర నీ రాజ్యములో పనివారిగా ఉన్నారు చూసారా, వీరు గొప్పవారు అంటారు, వీరే గొప్పవారు అంటారు. అదేంటి? ఒక దేశానికి రానయ్యుండి దేవుడు ఆ సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఎలాంటిదో చూడటానికి వచ్చిన ఆమె ఏమంటది? నీ దగ్గర నీ నగరిలో పనిచేసే ఈ దాసీలు ఈ దాసులు వారే గొప్పవారు నాకంటే అంటున్నానంటే గల కారణం ఏంటి తెలుసా? వారు నిత్యము కూడా నీ జ్ఞాన వాక్కులను వింటారయ్యా. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అంటే దేవుడిచ్చిన జ్ఞానం అంత గొప్పది, అంత గొప్పది. సొలొమోనుకి ముందు కానీ సొలొమోనుకి తర్వాత కానీ సొలొమోను జ్ఞానము వంటి వారు ఈ లోకంలో ఒక్కరు కూడా లేరట. ఇది నా దైవసరిగా తెలియపరుస్తున్నాను. జ్ఞానము శ్రేష్టమైంది. ఆ జ్ఞానం మనం ఎలాగో సంపాదించగలమో తెలుసా? దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు మనకి ఏం చేస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. కానీ పిల్లలే కాదు, పెద్దవారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అటువైపున వృద్ధులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యవనస్తులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చిన్న పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకనంటే భయము లేని భక్తట అనేకమైన అనర్థాలకు దారి తీస్తాదంట. నేడు యవనస్తులు పాడైపోతూ ఉన్నారు, యవన బిడ్డలు పాడైపోతున్నారు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. భర్తకి భార్యతో సంబంధం ఉండటం లేదు, భార్యతో భర్తకి సంబంధం ఉండటం లేదు, తల్లిదండ్రులతో పిల్లలకి సంబంధం ఉండటం లేదు, పిల్లలతో తల్లిదండ్రులకు సంబంధం ఉండటం లేదు. ఎందుకనంటే వారు దేవుని యందు భయభక్తుల్లో ముందుకి కొనసాగటం లేదు. ఈ మధ్యాహ్నపు వేళ దైవసరిగా తెలియపరుస్తున్నాను, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు ఏమిస్తాడో తెలుసా? జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకనంటే జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవి కూడా దానితో సాటి. దేవునికి స్తోత్రం చెబుదామా? అంటే చాలా మంది దేనికి ప్రాముఖ్యత ఇస్తారు? విలువైన వస్తువులు. అర్థమైనా? ఇంట్లో బీరువాలో లేకపోతే షోకేస్లో ఒక 5 గ్రాముల బంగారం ఉందనుకో, 5 గ్రాముల 5 కేజీల, కేజీలు అయితే మనం పట్టుకోలేములండి, గ్రాములు. దేవునికి స్తోత్రం. ఉందనుకో, మనిషి ఎక్కడున్నా కానీ మనసు ఎక్కడ ఉంటుంది? మనిషి ఎక్కడున్నా కానీ మనసు ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. అర్థమైనా? ఏదైనా విలువైన వస్తువు, వాహనాన్ని కొన్ని బయట పెట్టావు, నువ్వు లోపల ఉన్నావు అనుకో, నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? దాని మీదే ఉంటుంది. కొన్నాను, ఇప్పుడు కూడా చిన్న గీత కూడా పడలేదు, ఈ బయట అటే లేవాడు ఇటే లేవాడు ఎవడైనా ఏమైనా గీత కానీ. అంటే మనసు ఏం చేస్తుంది? విలువైన వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, విలువ గల శక్తులేవి కూడా దానితో సాటి కావట. అదేంటో తెలుసా? దేవుడు మనకిచ్చే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం ఏం చేసుకోవాలో తెలుసా? సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అంటే ఆయనను కలిగి ఉండటమే, ఆయనను కలిగి ఉండటమే. అలా ముందుకు మనం చూసుకుంటూ పోతే ఒక రోజున ఇలా ఇవన్నీ విషయాలు చెప్పుకుంటే సమయం సరిపోదు. కానీ ఒక రోజున రాజుగారు 3 యవనస్తుల్ని పిలిచాడట. 3 యవనస్తుల్ని పిలవలేదు. ఆ రాజుగారి ప్రయాణం చేస్తున్న వేళ ఈ 3 యవనస్తులు కూడా రాజుగారిని అడవిలో పడిపోతే కాపాడారు. అడవిలో పడిపోతే కాపాడితే వెంటనే రాజుగారు అన్నారట, 3 పిలవరు. 3 పిలవరు అంటే 3 వచ్చారు. ఈ 3 వచ్చిన తర్వాత జ్ఞానం అంటే చెప్తున్నారు, జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా కలిగి ఉండాలని చెప్తున్నారు. ఈ 3 కూడా వచ్చారు. అందులో రాజు అడిగారట, నేను 3కి బహుమానం ఇవ్వబోతున్నాను, మరి ఏమి ఇమ్మంటారు అని చెప్పి మొదటి వాడిని అడిగారట. అడిగితాడు అన్నాడట, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడట, నాకు పెళ్లి కావాలన్నాడట. ఏం కావాలన్నాడట? పెళ్లి. రాజుగారు ఎలాగైతే పెళ్లి చేస్తారో రాజు ఎంత అలాగే మంచి ఒక వైభవంగా ఆ పెళ్లిని ఏర్పాటు చేసి అతనికి పెళ్లి చేశారు.
రెండోవాడు అన్నాడట, అయ్యా నాకు ధనం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలన్నాడట. తన నగరిలో సగ భాగము అతనికి రాసి ఇచ్చేసాడట. మూడవని గ్యాగేశాడట. మూడవని గ్యాగెత్తే అడిగాడట, అయ్యా నీకేం కావాలనంటే, ఏమి ఉంటాయా రాజుగారు, మీరు ప్రతిరోజు వచ్చి మా ఇంట్లో భోజనం చేయండి అన్నాడట. వింటున్నారా? దేవుడికి స్తోత్రం. మొట్టమొదటివాడేమో బాగాను, రెండోవాడేమో ధనము ఐశ్వర్యం కాదు ఇచ్చేసాడు. మూడోవాడు ఏమన్నాడు, మా ఇంటికి వచ్చి భోజనము. అదేంటిరా నీకేమన్నా పొరపాటైపోయింది? వాళ్ళేమో వారి అవసరాలకు తగ్గినట్టుగా అడిగారు, నువ్వేమో భోజనం అడుగుతున్నావు ఏంటంటే, వెంటనే దాన్నే ఉంది, భోజనమే కదా వచ్చి చేసేస్తానన్నాడు. వచ్చి చేసేస్తానంటే అప్పుడు తన నగరంలో ఉన్నటువంటి మంత్రిని పిలిచానండి రాజుగారు, ఒకసారి నేను భోజనానికి వెళ్ళవలసిన వాడి ఇంటికి వెళ్ళి చూసిరండి అన్నాడు. చూసిరండి అంటే ఇప్పుడు ఏం చేశాడు, వీళ్ళు వెళ్ళి చూడటానికి వెళ్తుంటే సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాడు. వీళ్ళు వేసుకొచ్చిన వాహనం కూడా దిగిపోయిందంట. ఎందుకని? అతని ఇంటికి వెళ్ళటానికి అసలు మార్గమే సరిగా లేదు, మార్గమే సరిగా లేదు. వెంటనే రాజుగారి దగ్గరికి వచ్చి అన్నారట, రాజుగారు అతను పిలిచాడు కానీ అతని ఇంటికి వెళ్ళడానికి ఏం లేదు, సరైన మార్గము లేదండి. వెంటనే రాజుగారు అన్నారట, మరి నేను వెళ్ళాలంటే ఏం కావాలి ఇప్పుడు? మార్గం కావాలి. వెంటనే మార్గం వేసేసాడట. అదేవిధంగా డబల్ వే రోడ్డు వేసేసాడు. అప్పుడు వెళ్ళిన తర్వాత తీరా చూసేసరికి పూరు గుడుసు ఒంగొంగులాడుతుంటే సైనికుల్లో ఒక వీపు మొత్తం పొడిచిపోయిందట. ఆ బాధతో రాజుగారి దగ్గరికి వచ్చి, రాజుగారు మీరు వెళ్ళి భోజనం చేయవలసిన ఇల్లు ఎలాగుందో తెలుసా, చాలా కష్టదాయకంగా ఉందండి, అందులోకి వెళ్ళాను, ఇంకో చూడండి ఈ పంత రక్తం అయిపోయిందని అంటే అప్పుడు అన్నాడట, ఇప్పుడు నేను రావాలంటే ఏం చేయాలి? రాజు నివసించే ఇల్లు కట్టాలి. ఇప్పుడు రాజు నివసించే ఇల్లు కట్టేశాడు. రాజు నివసించే ఇల్లు కాదు, రాజు భోజనం చేయడానికి బల్ల కాదు. అదేవిధంగా రాజుగారికి మరి అన్ని వండి పెట్టాలంటే అతనికి పెళ్లి కాలేదు భార్య. అదేవిధంగా ఆ ఇంట్లో ఏమీ లేవు, కావలసిన వసతులు ప్రతి దినము. అంటే ఈ దినాన్ని చెప్తూ ఉన్నాను, ఆ ఇద్దరి కంటే ఈ మూడోవాడు జ్ఞానం కలిగినాడు. ఈ మూడోవాడు ఎవరో జ్ఞానం కలిగి వాళ్ళని ఆ రోజుతో పోయింది. కానీ ఇతను ఏమన్నాడు, ప్రతిరోజు వచ్చి నీవు నా ఇంట అంటే ఇతను ఖర్చు లేదు, ఇక ఏమి లేదు, ఖర్చు లేదు. అందుకే అంటున్నాను కదా, ఈ దినాన్న జ్ఞానము చాలా శ్రేష్టమైంది. ఈ లోకపరమైన జ్ఞానం సంపాదించడం కాదు, దైవికమైన జ్ఞానాన్ని మనం కలిగి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఏం చేయాలి తెలుసు, ముందుకి నడిపించవలసిన వారి పైన దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది, విశ్వాసమును, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నాలుగవదిగా ఏది శ్రేష్టమైనది? ప్రేమయే శ్రేష్టమైనది. ఒక మాట చెప్తూ ఉన్నారు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. 14వ అధ్యాయం 1వ వచనానికి వెళ్తే అదే అధ్యాయంలో అదే పుస్తకంలో దేనిని కలిగి ఉండుటకు ప్రయాసపడమంటున్నాడు? ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడమని. ఎందుకని ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడమంటున్నాడు? అదేవిధంగా ధనాన్ని కలిగి ఉండటానికో, ఆస్తిని కలిగి ఉండటానికో, ధనగాలను కలిగి ఉండటానికో, సంపదను కలిగి ఉండటానికో, స్థితిగతులు మెరుగుపరుచుకోవడానికో, నీ కష్టాన్ని నిలబెట్టుకోవడానికో నువ్వు ప్రయాసపడమని చెప్పట్లేదు. ప్రేమని కలిగి ఉండటకు ప్రయాసపడి అంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ప్రేమ వెనకాల చాలా ప్రాముఖ్యమైన విషయాలు దాచబడి ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యములో మనం చూడగలుగుతున్నాం, ఎన్ని కలిగి ఉన్నా ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనము లేదంట. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఉపవాసం ఉండు, నువ్వు భక్తి చేయి, నువ్వు మారు మనసు పొందు, నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండు, నువ్వు సంఘంలో చేర్చబడు, విలువైన అర్పణ దేవునికి నువ్వు అర్పించు. నువ్వెన్ని చేసినా ప్రేమను కనుక కలిగి లేకపోతే నాకు ప్రయోజనమే లేదు. అంటే ఎన్ని కలిగి ఉన్నా ఏం కలిగి ఉండాలి? అందుకే అంటాడు ప్రేమ కలిగి ఉండటకు నీవు ప్రయాసపడు. ఎందుకో తెలుసా? ప్రేమయే శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా.
వచ్చి 13వ అధ్యాయం 3-8 ఇప్పుడు చదవద్దు, కానీ అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయబడి ఉంటాయి. 13వ అధ్యాయం 3-8 వరకు మనం చదివితే అక్కడ అంటాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మధ్యన పడదు, ప్రేమ గర్భముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలూకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకు ప్రేమ శ్రేష్టమైనదంటే ప్రేమలో దాగి ఉన్నటువంటి ఆ అమూల్యమైనటువంటి విషయాలు చాలా గొప్పది, చాలా గొప్పది. అందుకే ప్రేమ కలిగి ఉన్నవారు కోపపడరట, ప్రేమ కలిగి ఉన్నవారు డంబముగా ప్రవర్తించరు. డంబంగా ప్రవర్తించడం అంటే ఏంటో తెలుసా? ఏమీ లేకపోయినా కానీ ఇస్తరాకు ఏం చేస్తుందట? ఎగిరెగిరి పడుతుందట. అన్నీ ఉన్నటువంటి ఇస్తరాకు ఏం చేస్తుందట? అన్నికి మరిగి ఉంటుందట. కొంతమంది ఏం చేస్తారు? ఏమీ ఉండదు, వెనకాల ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అదేవిధంగా అది దంభముగా ప్రవర్తించే లక్షణం. ప్రేమ కనుక నీలో ఉంటే అన్నీ ఉన్నా కానీ దేవుని ఎదుట నువ్వేం చేస్తావు తెలుసా? అన్నికి మనకే ఉంటావు. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహానుకు మాట అంటాడు, ఆయన హెచ్చాలి నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి నేను తగ్గాలి. ఎప్పుడు కూడా మనకు మనము తగ్గించుకుంటూ ఆయన నామాన్ని మనం హెచ్చిస్తూ మనం ముందుకి సాగిపోయే వారిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ తల్లి నుంచి మనం నేర్చుకోగలం. ఎవరి నుంచి మనం నేర్చుకోవాలి? తల్లి నుంచి. ఎవరి పిల్లల్ని చాలా మంది తల్లిదండ్రులు గారాభంగా పెంచుతారు, పిల్లల్ని చాలా మంది తల్లిదండ్రులు గొప్పగా పెంచుతారు, పిల్లల్ని చాలా మంది తల్లిదండ్రులు ఒక ఉన్నతమైన పొజిషన్ లో చూడాలని చూస్తారు. అవునంటారా కాదంటారా? అలా చూస్తారైతే తల్లిదండ్రులు చెప్పండి, అవునంటారు కాదంటారా? ఖచ్చితంగా కదా. అలాగే పెంచారట. ఒక తల్లి తన బిడ్డని పెంచి వివాహం చేసిందట. వివాహం చేసిన తర్వాత కోడలు వచ్చింది కదా. కోడలు వచ్చిన కొన్నాళ్ళకి ఈ అత్తగారు అంటే తల్లి ఏమైపోయిందో తెలిసి కోడలికి భారం అయిపోయింది. కొడుకు ఆ భర్తకి చెప్పిందట. భర్తకి చెప్తే వెంటనే భర్త అన్నాడట, దాందేముంది నీ మాటే. అంతకుముందు తల్లితో ఏమనేవాడు? అమ్మ నీ మాటే, మమ్మీ నీ మాటే, సిటీ కదా, డాడీ నీ మాటే, ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రేయసి వచ్చిన తర్వాత, భార్య వచ్చిన తర్వాత, ప్రియురాలు వచ్చిన తర్వాత, ప్రియమైన భార్య వచ్చిన తర్వాత అంటున్నాడు ఇక నీ మాటే నా మాట. మరి ఏం చేద్దాం? ఏం చేయడానికి ఏముంది? వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి కదా అని చెప్పి ఆలోచన చేసుకుని ఈ తల్లిని భుజాన్ని అంటే నడవలేని పరిస్థితి వెనకాల ఇలాగ భుజం మీద ఆమె వేసుకుని వెనక బాటిన ఇలా పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉన్నాడట. అతను నివసించేది ఒక అడవి ప్రాంతం. అడవి ప్రాంతంలో ఎక్కడో మారుమూలన ఒక వృద్ధాశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే సుమారు 2 అడుగుల మార్గం ఉంటుంది అన్నమాట. 2 అడుగుల మార్గం. చాలా విపరీతమైన ఆ యొక్క కంచెలు ఉంటూ ఉంటాయి, చెట్లు ఉంటూ ఉంటాయి. అందులో ఉన్నటువంటి ఒక సొరంగం లాంటి మార్గం. అయితే వెళ్తూ ఉండగా చాలా మార్గాలు ఉన్నాయి ఆ అడవిలో. అయితే ఈ మార్గం కూడా వెళ్తూ ఉండగా ఈ తల్లి కుదిరిగా ఉండకుండా ఏం చేసిందో తెలుసా? వెనకాల నడ్డు మీద ఎలా ఉంది కదా, ఇప్పుడు కుమారుడు తీసుకుని వెళ్తుంటే ఇలాగుందామే, ఇలాగుంటూ ఉండగా ఈ రెమ్మలు చింపి ఏం చేస్తుంది? కింద వేస్తుందంట. ఇరగ గొప్పి కింద వేస్తుందంట. ఇంతకి తీరా ఈ ఆశ్రమం దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత దింపేసి అక్కడ అప్పగించేసిన తర్వాత ఈ తల్లి అంటుందంట, నైనా నేను ఇక్కడే ఉంటాను, నేను జాగ్రత్తగా ఉంటాను, కానీ నువ్వు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండాలి. నీకోసం నీ భార్య చూస్తుంది, నీకోసం నా మనవరాలు చూస్తున్నారు. కనుక ఒకవేళ మార్గం మధ్యలో నువ్వు ఎక్కడైనా దారి తప్పిపోయి అటు ఇటు వెళ్ళిపోతే, ఇది అడవి ప్రాంతం కనుక క్రూర మృగాలు నేను ఎక్కడ నాశనం చేస్తాయని చెప్పి నన్ను ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చావో అక్కడికే నీవు తిన్నగా వెళ్ళలాగునా నీకు నేను మార్గాన్ని సిద్ధపరిచాను. ఇదిగో తుంచబడిన ఆకులు ఎక్కడైతే వేసి ఉంటాయో ఆ వేయబడిన మార్గంలోకి వెళ్ళిపోతే నీ భార్య దగ్గరికి, నీ బిడ్డల దగ్గరికి క్షేమంగా వెళ్ళిపోతావురా. నువ్వు ఎక్కడున్నా సురక్షితంగా ఉండాలి, నీవు బాగుంటామే నాకు కావాలి. నేను చిన్నప్పటి నుంచి అదే కోరుకున్నాను, ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాను అంటే వెంటనే కుమారుడికి కళ్ళంట నీళ్లు తిరిగాయి. అంటే తల్లి ప్రేమ ఇంత గొప్ప
ఎంత గొప్పదా, ఎంత గొప్పదా. ఒక మాట చెప్పాలి, నేను ఇప్పుడు ఎవరిని నీకు జన్మనిచ్చిన తల్లే నీ పక్షముగా అంత ప్రేమ చూపిస్తే 2025 సంవత్సరముల క్రితం సమస్త మానవాళి కొరకు పరమున విడిచిపెట్టి భూలోకానికి వచ్చి సమస్త మానవాళి కొరకు సిలువలో బలైపోయిన ఆ యేసయ్య చూపించిన ప్రేమ ఇంకెంత గొప్పది, ఇంకెంత గొప్పది. ఆ ప్రేమ ఇంకెంత గొప్పది. అందుకే ఇది నాన్న చెప్పగలను, లోకములో ఉన్నవేవి శ్రేష్టమైనవి కాదు, ప్రేమయే శ్రేష్టమైనది. అది ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం చెబుదామా? అందుకే వాక్యం చూడగలుగుతున్నాం కదా, దేవుడు లోకమును భలే వచ్చి. దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. నిజంగా ఆయన ప్రేమించి తన కుమారుని మనకి బలిగా అర్థమైన అర్పణగా అప్పగించేశాడు. ఆ ప్రేమ మూర్తి వైపు మనం ఏం చేయాలి తెలుసా? దినదినము చూస్తూ ఆయన చూపించిన ప్రేమ ఈ లోకంలో మనం ఏం చేయాలి తెలుసా? కలిగి ఉండాలి. యేసయ్యను కలిగి ఉన్న వారు ఖచ్చితంగా దేనిని కలిగి ఉంటారో? దేనిని కలిగి ఉంటారో? ప్రేమను కలిగి. ప్రేమ ఏం చేస్తుందంటే అన్నిటినీ ఓర్చుకుంటారు, అన్నిటినీ సహిస్తారు. మదర్ తెరీసా గారు మార్గం మధ్యలో ఆగిపోతే ట్రాఫిక్ లో తన వెనుకున్నటువంటి పిల్లలు తీసుకుని ఆ ట్రాఫిక్ లో ఆగిపోయినటువంటి వాహనాల దగ్గరికి వెళ్ళి అటువైపున అడుగుతూ ఉంటే ఇంతలో ఒకడంట డోర్ తీసి ఆ విండోని ఓపెన్ చేసి క్యాండర్కి ఇచ్చి ఉమ్మేసాడు. క్యాండర్కి ఇచ్చి ఉమ్మేస్తే వెంటనే దోసులతో తీసుకుని ఇలా రాసేసుకుని, అయ్యా నీవు ఇచ్చింది నేను తీసుకుంటాను, ఈ పిల్లలకి ఏమి ఇస్తావని అడిగిందంట. నీవు నాకు ఇచ్చింది నేను తీసుకుంటాను, ఈ పిల్లలకి నీవు ఏమి ఇస్తావని అడిగిందంట. అడిగితే అతని కళ్ళంట నీళ్ళు తిరగాలంట. నా ఆస్తిలో ప్రతి నెల 20% నీ ఆశ్రమానికి వచ్చేంత నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చెప్తున్నాను, ప్రేమ సహిస్తుంది, ప్రేమ తట్టుకుంటుంది, ప్రేమ తాడుకుంటుంది. కనుక ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినా, ఎన్ని ఇబ్బందులు ఏర్పడినా, ఎన్ని చుట్టుముట్లు ఏర్పడినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, నీవు ప్రేమయే శ్రేష్టమని భావించి క్రీస్తు సమస్త మానవాళిని ప్రేమిస్తూ ఈ లోకంలో జీవించినంతగా ఆ ప్రేమను కనుపరుస్తూ ఎలాగ ముందుకు సాగిపోయి లోకాన్ని జయించి లోకానికి అవసరమైన రక్షణ ద్వారా ఎలాగైతే ఆయన తెరిచాడో నీవు నేను కూడా అదే ప్రేమను కలిగి విశ్వాసంతో మనం ఏం చేయాలి తెలుసా? ముందుకి సాగిపోవలసిన వారి వైపు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందరికి బాగా పాత పాటలు వచ్చి కదా, దేవుని ప్రేమ ఇదిగో అంటే నాకు రావు పాత పాటలు. ఎందుకంటే నేను పూర్వకాలం విశ్వాసం కాదు, అలాగే మా తల్లిదండ్రులు అసలు విశ్వాసం కాదు, అలా శనిగా మధ్యలో నమ్ముతున్న వాళ్ళే. నాకు పాట పాటలు బాగా ఇష్టం, కానీ నాకు అందుకే రాదు. ఆ పాట యొక్క చరిత్ర మాత్రం నాకు తెలుసు. ఆ పాట చరిత్ర ఏంటో తెలుసా? మా మావయ్య మురమల అనే ప్రాంతంలో గొల్లపల్లి నతానీ గారండి ఒక ఆయన సువార్త ప్రకటిస్తున్నాడండి. ఆ సెంటర్లో ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏకమైపోయి చెప్పులు దండ కుట్టి మెల్లో వేసి చప్పలు కొడుతున్నారట. ఎవరికి? ఇది 5 సెకండ్. అప్పుడు వాడేట, దేవుని ప్రేమ ఇదిగో జనులారంబునందెలియరే కేవలము నమ్ముకునిన పరలోక. నేను చెప్పేది రాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? ఆయన ఆ సమయంలో కూడా ఏం చూపించారు? ప్రేమ చూపించారు. అందుకే ప్రేమయే శ్రేష్టమైంది. ఆ ప్రేమను కలిగి మనం ముందుకి సాగిపోవాలి. తర్వాత మనం చూస్తే ఐదవదిగా నేను ముగించేస్తాను. మీరు ఎవరు వాచింగ్ సెల్ ఫోన్ చూడటంతో మీకేనా అది దేవునికి ఇష్టమైంది కాదు. ఒక్క మాట 20వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదవండి. 20వ అధ్యాయం 35వ వచనం. 20వ అధ్యాయం 35వ వచనం. పురుషులు చదవండి, స్త్రీలు చదువుతున్నారు కానీ పురుషులు అందరూ ఎవరైనా ఒక చదవండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 20. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవాలని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం.
ధన్యము. దేవుడికి స్తోత్రం చెబుదామా? ఆ ధన్యం అనే కారణం నేను ఒక మాట పెట్టాను, ఓకేనా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టము. దేవుడికి స్తోత్రం చెబుదామా? ధన్యము అని అంటే శ్రేష్టం అనే మాటను ఆపాదించవచ్చు, దానికి ప్రాబ్లం ఏమి లేదు, ఓకేనా? ఐదవదిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ విషయం చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కొంతమందికి తెలిసినా చేయరు, అదేవిధంగా కొంతమంది తెలుసుకోవాలనే ఆలోచనలో అస్సలు ఉండరు. ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాల్లో నేను ఎప్పుడు కూడా నూతన సంవత్సరం మొట్టమొదటి ఆదివారం ఒక వాక్యం చెప్తాను. ఏ వాక్యం చెప్తానో తెలుసా? 20వ అధ్యాయం 35వ వచనం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆశీర్వాదం కోసం చెప్తాను. ఆశీర్వాదం కోసం చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవునికి మూడింటిని మనం ఇవ్వాలి. మొట్టమొదటిది సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పాలి అందరికి? ఏమి ఇవ్వాలి? ఈ నూతన సంవత్సరం తీర్మానం ఏంటో తెలుసా? సుమారు 6 గంటలైన ప్రభుత్వం గడపాలి. 3 గంటల ప్రార్థన, 3 గంటలు వాక్యం. సంవత్సరానికి 2 పర్యాయాలు బైబిల్ కంప్లీట్గా చదవాలి. ప్రతి శుక్రవారం దినమందు ఉపవాసం ఉంది, ప్రార్థించాలి. అంటే ప్రతి ఒక్కరు దేవుని ఎదురు ఏం చేయాలి? ఒక తీర్మానం చేసుకోవాలి. మన సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి. ఒక మాట చెప్తే మీరు బాధపడకండి. సమయాన్ని దేవునికి ఇచ్చే విశ్వాసి ఆదివారం వస్తే ఉంటే ఎక్కడ ఉండాలని అంటే చర్చిలో ఉండాలట, లేకపోతే సమాధిలో ఉండాలట. శవాలుగా తీసుకోవాలి మాట. ఆదివారం విశ్వాసమైన నీవు సేవకుడు అయినా, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలం మంది ఉన్నా, ఆదివారం నీవు బ్రతుకుంటే ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉండాలి, లేకపోతే ఎక్కడ ఉండాలి? అంటే ఇక్కడ లేవంటే నువ్వు ఎక్కడ ఉన్నట్టు? అంటే బ్రతుకున్నాను మృతుడవే అన్నది కదా దేవుని యొక్క వాక్యంలో. అంటే ఆధ్యాత్మికంగా నువ్వేమైపోయావు? చనిపోయావు. కనుక ఏ ఆదివారం మనకి ఏమనకూడదు? ఆబ్సెంట్ ఉండకూడదు. ఏ శుక్రవారం మనకి ఏమనకూడదు? ఆబ్సెంట్ ఉండకూడదు. ఏ సిద్ధపాటు కూడికలో మనకి ఏమనకూడదు? ఆబ్సెంట్ ఉండకూడదు. ఏ నియమపు కూడికలో మనకి ఏమనకూడదు? ఆబ్సెంట్ ఉండకూడదు. ఇప్పుడు పాస్టర్ గారు ఏమనకపోవచ్చు, కానీ ఒకనొక దినాన సమయము విషయమే దేవునికి నువ్వేం చేయాలో తెలుసా? లెక్క అప్పగించాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? నేను నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేస్తావు అని దేవుడు తన న్యాయపీఠం ఎదుట నువ్వు నిలవబడినప్పుడు ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు. నిన్ను అడిగినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ధైర్యంగా చెప్పగలగాలి. సమయాన్ని దేవునికి ఇవ్వాలి. రెండవది ధనాన్ని దేవునికి ఇవ్వాలి. మూడవదిగా ఘనతను దేవునికి ఇవ్వాలి. ఏం దేవునికి ఇవ్వాలి? 115వ కీర్తన భాగం 1వ చరణంలో రాయబడిన మాట, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ ఘనమైన నామమునికే మహిమ కలుగునుగా. యోబు గ్రంథంలో మాట్లాడాడు, నరుణ్ణి గణపరచుటకు మనుషుడు యాపాటివాడు. ప్రస్తుతం మనుషుల్ని గణపరుస్తూ ఉన్నారు, మనుషులకి సన్మానాలు చేస్తూ ఉన్నారు, మనుషులకి సత్కారాలు చేస్తూ ఉన్నారు, మనుషులు హెచ్చిస్తూ ఉన్నారు. ఎవరి పేరు చెప్పకపోతే నొప్పి వచ్చేస్తుంది. ఏం చెప్పకపోతేనే పేరు కనుక పాపలు మరిచిపోయామా? మా పని అయిపోయింది. ఎలా పని? పాస్టర్ గారి పని అయిపోయింది. నేను ఫిలిప్పీ రాసిన పత్రికలో మాట్లాడాలి. ఎప్పుడు నేను అప్పుడు మాట చెప్తాను. ఏం చెప్తాను తెలుసా? ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి. కనుక జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలంటే మందిరంలో నీ పేరు పదే వినబడకూడదు. జీవ గ్రంథములో నీ పేరు రాయబడకపోతే ఇక్కడ ఎంత మారుమోగిపోయినా పర్వాలేదు. విన్నారా అందరండి? అలాగే ఒక ఫ్యాన్ ఇచ్చిందంట, సువార్తమ్మ రాయించిందంట. ఏ పేరు? సువార్తమ్మ. ఆ పాస్టర్ గారు అన్నారు ఫ్యాన్ అయ్యారు అన్నారంట. అది ఊట్లో తిరుగుతుందంట సువార్తమ్మ. అది వాస్తవానికి ఏమంటే ఊసి అంటారు కదా. ఈయన మనసులో సువార్తమ్మ తిరిగి చూసామనుకుంటుందంట. ఆయన అన్నాడంటే గాలి ఎట్లేదు, 2 ఎక్కడంటే పుట్టిన స్పీడ్ సువార్తమ్మ మూలాడు సువార్తమ్మ 4 సువార్తమ్మ. అంటే ఏంటి పరిస్థితి? అంటే ఈ లోకంలో కనుక, ఈ లోకంలో గొప్ప, ఈ లోకంలో పేరు కాదు.
నీవు ఘనతను అన్ని విషయాలను ఎవరికి ఇవ్వాలో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవునికి మాత్రమే ఇవ్వాలి. ఆయనే గణపరచబడాలి, ఆయనే గణపరచబడాలి. నీ ద్వారా, నా ద్వారా, మన సంఘము ద్వారా, మన కుటుంబం ద్వారా, మన బిడ్డల ద్వారా, నీ భక్త ద్వారా దేవుని యొక్క ఘనమైన నామం ఘనపరచబడాలి తప్ప ఆయన నామము అవమానపరచబడకూడదు. ఘనతను దొంగిలించాలనే ఆలోచన వస్తేనే కదా దాన్ని వ్యక్తపరచక మునిపే భూమి కింద పడిపోయింది, భూమి మీద పడిపోయింది. ఎవరు అలసతనికి? ఎవరు? లూసిఫర్ కదా. ఆ ఆలోచన ఇంకా బయట పెట్టక మునిపే కనుక ఘనతను మనం ఏం చేయకూడదు? దొంగిలించకూడదు. నేను మాట చెప్పాను, పుచ్చుకునుట కంటే, చెప్పాలన్నా కూడా, పుచ్చుకునుట కంటే ఇచ్చుట శ్రేష్టం. పుచ్చుకునుట కంటే ఇచ్చుట శ్రేష్టం. అననీయ సత్పురాల గురించి మనకు తెలుసు కనుక వారి వాక్యాన్ని చేయడానికి తీర్మానించుకున్న వారు. కానీ వాక్యాన్ని చేయడానికి తీర్మానించుకునే ముందర వారి కళ్ళ ముందర చూసిన దానిని ఆశించి దేవుని ఎదుట దొంగలై నిలిచారు. దానికి తగిన ఫలములు వారు అనుభవించారు. అటు రీతిగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు అనేది దైవసరుడిగా నా ఉద్దేశం. కనుక సమయాన్ని, ధనాన్ని, ఘనతను దేవునికి ఇవ్వండి. పుచ్చుకునుట కంటే ఇచ్చుట శ్రేష్టం. ఈ చేతితో ఇస్తే నీ చేయి పిడికిలి, అర్థమైందా? కానీ దేవుని హస్తం ఆకాశం అంతా. ఆమె ఒకరు చెప్పలేదు. నీ చేయి పిడికిలి, అర్థమైందా? చిన్నది, కానీ దేవుని హస్తం ఆకాశం అంతా. అందుకే ఆకాశ వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారమైన ఐశ్వర్యం నేను కుమరిస్తాను. ఇచ్చి పాడైపోయిన లేడు, ఇవ్వకుండా బాగుపడిన వాడు లేడు. ఆరోగ్యంగా వాక్యం సెలవిస్తుంది. సామెతలు 16:8. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చువడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. దేవునికి స్తోత్రం చెబుదామా? ఒక్కరు కూడా చెప్పలేదేంటి? ఇదేదో మీలో పలుకుతున్నట్టుంది వాక్యం. హల్లెలూయా. అన్యాయముతో కూడిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే. అంటే ఏది శ్రేష్టమో చెప్తున్నాను. ఏది శ్రేష్టమట? నీతితో సంపాదించే కొంచెమే శ్రేష్టం. నేను ప్రారంభ సభలు పెడదాం అనుకో, పెడితే నువ్వు ఆయన వచ్చాడు, అయ్యా నేను 50,000 ఇస్తాను పాస్టర్ గారు, మీ చేతుల్లో ఉండాలి కదా. అయ్యి బాబాయ్ అనుకున్నాను. కాదు పాస్టర్ గారు, మరి 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 బయట అయితే ఇప్పుడు 5కి 10కి తిరుగుతుందండి మీకు, కాబట్టి నా కానుకే 50,000 కాకుండా ఇచ్చేస్తాను. మీ అవసరాలు కాబట్టి, మీ దగ్గర ప్రస్తుతం లేవు కాబట్టి, మీరు చెయ్యాలి కాబట్టి ఈ 50,000ని 3 రూపాయలు ఉద్యోగిస్తానండి అన్నాడు. ఎవరికి? పాస్టర్ గారు ఎవరు కాదు, నేనే. ఇది లైవ్ ఉంది, నేనే. నాకు ఏం చేయలేదు అసలు. అలా ఇవ్వచ్చా? దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, అన్యాయముతో వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. కనుక చాలా మంది ఈ లోకంలో సంపాదించడానికి రకరకాలైన మార్గాలు ఎంచుకుంటూ ఉన్నారు. మానవుడు సంపాదించడానికి చాలా మార్గాలు ఎంచుకుంటూ ఉన్నాడు. అయితే దేవుని పిల్లలుగా సంపాదించే మార్గం ఎంచుకోవాలి, కానీ అది ఎలా ఉండాలో తెలుసా? నీతితో కూడినదై ఉండాలి. నేటి దినాల్లో క్రైస్తవులైన కూడా అన్యాయంగా సంపాదించే మార్గాలు. నేను ఒక ఇంటికి గృహదర్శనకి వెళ్ళాను. వెళ్తే 5 వచ్చేసారు. పెద్ద వయసులో ఉన్నవారు. సాయంత్రం అయ్యేసరికి నాకు అర్థం అవ్వట్లేదు, ఇంకా పెరిగిపోతున్నారు. ఆవిడేమో నేను లోపల కూర్చుని వెళ్ళలేదు, బయటకు వచ్చి పాస్టర్ గారు ఉన్నారంటుంది. నేను లోపల కూర్చుని వెళ్ళలేదు, బయటకు వచ్చి పాస్టర్ గారు ఉన్నారంటుంది. నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు ఇలాగా జాగ్రత్తగా అలాగే చూశాను. కబోర్డ్లో చూసేసరికి ఏమున్నాయి తెలుసా? ఏమున్నాయి? ఆ పురుషులు చెప్తున్నారు, ఏమున్నాయి? మందుకాయలు ఉన్నాయి.
విశ్వాసి బాప్తీసం పొందేసి రక్షణ పొందేసి ఏ వ్యాపారం పెట్టింది? రకరకాలైన, అంటే ఏది చేస్తున్నారో తెలియట్లేదు. మద్యం వ్యాపారం చేసేవారు, వడ్డీ వ్యాపారం చేసేవారు, అంత మాత్రమే కాదు, చాలా భయంకరమైన పరిస్థితులు. సెటిల్మెంట్ ఇది కూడా భయంకరమైన మార్గం, దేవునికి వ్యతిరేకమైన మార్గం. అన్యాయంతో వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఇది నా దైవజనుడిగా చెప్పగలను. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనాన్ని కనుక మీరు చదివితే, నా సొంత మాటలు కాదు, వాక్యాన్ని చదువులు ఒకసారి ఈ విధంగా రాయబడి ఉంది. 2వ అధ్యాయం 9వ వచనం, హబక్కూకు గ్రంథం. తనకు అపాయము రాకున్నట్లు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకున్న వారికి శ్రమ. అందరూ చదవని మాట. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం అండి, 9వ వచనం అండర్లైన్ చేసుకోండి. దేవునికి స్తోత్రం చెప్తామా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే అన్యాయముతో సంపాదించే వాడికి ఏంటంట? శ్రమ. అందుకే అంటాడు, అన్యాయంతో వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 11-12 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11-12 వచనాలు. 11-12 వచనం. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చిచున్నాను, వాని క్రియల చెప్పున ప్రతి వానికి చుడుకు నేను సిద్ధపరిచిన జీవితము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం చెబుదామా? అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయమే చేయలేము. నువ్వు అన్యాయం చేస్తూ ఉంటే ఒకానొక దినాన్న కొరింథీ పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-10 వచనంలో ఉంటుంది. ఏంటో తెలుసా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట అది మంచిదే గాని చెడుదే గాని ప్రతిదీ కూడా విమర్శనార్థంలో బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. భయము కలిగి మనం ఏం చేయాలంట? నీతితో జీవించాలి. అలా చదువు రాదట కాబట్టి బైబిల్ చదివించుకుంటూ ఉండాలట. చదివించుకుంటూ ఉంటే ఒక రోజున బైబిల్ సంఖ్యలో పెట్టుకుని వెళ్ళిపోతూ ఒక జంక్షన్ లో ఆగిందట. అక్కడ ఎవరుంటారు? జంక్షన్ లో పోలీసులు ఉంటారు కదా. అందట బాబు ఇది ఒకసారి తెలిసి ఒక మాట చదివినైనా అందట. అతను అన్నాడంటే దాన్ని ఏముంది, నువ్వు అడిగావు కదా ఒక మాట అని చెప్పి ఇలా బైబిల్ తెరిచి చదివేసరికి సామెతలో 16:8 చదివాం కదా. 16:8 అండర్లైన్ చేసి ఉందంట. అది చదివితే ఏం బాగుంటుందని చెప్పి ఈ అండర్లైన్ చేసి ఉంటే చదివేద్దాం అని అనుకున్నాడు. వెంటనే మొదలెచ్చాడట, అన్యాయంతో వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే. ఇప్పుడు పోలీస్ ఆయన అప్పుడు అన్నంట ఆమె, అయ్యా నాకు సరిగ్గా ఏర్పడదు, మళ్ళీ చదవను బాబయ్యా అన్నట. అప్పుడు అన్నాడట, అన్యాయంతో వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అని. ఇప్పుడు వెంటనే చాలు బాబయ్య, ఈ రోజున మనసు చాలా సంతృప్తిగా ఉందని బైబిల్ తీసుకుని వెళ్ళిపోతే ఇతను ఆలోచించడం మొదలెచ్చాడంట. ఉదయం లేచిన మొదలుకుని సాయంత్రం డ్యూటీ దిగేంత వరకు నా పని ఇదే కదా. అంటే అన్యాయంతో వచ్చుబడి కంటే నీతితో కూడింది ఎంతో శ్రేష్టమా. ఇక నా అన్యాయంతో జీవించే జీవితం నాకు వద్దు అని చెప్పి నీతితో బ్రతకటం నేర్చుకున్నాడట. ఆ దినమందు ఆమె చదివించిన ఆ వచనం ఏం చేసిందో తెలుసా? ఆ వ్యక్తి యొక్క బ్రతుకునే మార్చేసింది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చదువు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 40వ వచనం ఈ విధంగా రాయబడింది. ఒకసారి చదవండి. హెబ్రీ 11:40. వారైనను 11:40 వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.
దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక 7వదిగా ఏది శ్రేష్టమైనదో తెలుసా? పరలోకమే శ్రేష్టమైనది. ఏది శ్రేష్టమైందట? పరలోకమే శ్రేష్టమైనది. కనుక ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఈ తపన, ఎందుకు ఈ ఆరాటం, ఎందుకు ఈ ఆతృత, ఎందుకు ఈ ఆసక్తి, ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ విశ్వాసం అని అంటే మనం అందరం ఎక్కడికి వెళ్ళాలని? పరలోకం వెళ్ళాలని కదా. పరలోకం వెళ్ళాలని కదా. మన పరమ తండ్రి అయిన యేసును మనము కలుసుకోవాలనే కదా మనకి తపన. ఆయనను కలుసుకోవాలనేదే మన ఉద్దేశం కదా. ఈ లోకంలో ఏది శ్రేష్టమైనదనంటే ఈ లోకంలో ఏది శ్రేష్టమైనది కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, శ్రేష్టమైనది స్థిరమైన లోకం ఉంది. అదేంటో తెలుసా? పరలోక పక్షం. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు 16వ కీర్తన భాగం 6వ చరణములో, మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. ఏ స్వాస్యం అంటే? శ్రేష్టమైన స్వాస్యం. అంటే ఈ లోకంలో ఉన్నది ఏది కూడా ఒకవేళ శ్రేష్టమైనది కాకపోవచ్చు, కానీ ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు పరలోక పక్షంలో. అది శ్రేష్టమైనది. నీ గొంతులో ప్రాణము పోక మునుపే ఆ శ్రేష్టమైన పట్టణానికి హక్కుదారురాలుగా ఈ లోకంలో నీవు మార్చబడాలి. ఇంత భక్తి చేశాడు ఎవడనట? ఇంటెనకాల సచ్చాడు. ఇంత బ్రతికి ఇంటెనకాల వచ్చాడట ఎవడు? అలాగా ఇంత భక్తి చేసి మనం విడవబడితే, ఇంత భక్తి చేసి నాశనానికి వెళ్ళిపోతే, ఇంత భక్తి చేసి నరకాగ్నికి లోనైపోతే ప్రయోజనం ఏమీ లేదు. శ్రేష్టదాయకమైన పట్టణం, ఆ పట్టణం ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. అందుకంటే ఆయన, నేనుండి స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వస్తాను, మీరు సిద్ధంగా ఉండండి. ఆ శ్రేష్టమైన పట్టణం కొరకు ఆత్రుతతో సిద్ధపడిన కన్యక వలె ప్రార్థనని ఆత్మను శాతపుచ్చుకుని, నీ ఆత్మని వెలిగించుకుని ఎల్లప్పుడూ కూడా మెలకువ కలిగి దాని వైపు నువ్వు చూసినట్లయితే ఒకానొక దినమది నేను వస్తాను. నేను వచ్చేసరికి నీవు నేను కలిసి మధ్యాకాశంలో ఏం చేస్తామో తెలుసా? విందు చేస్తామన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రేష్టమైన పట్టణములో ఏమున్నదట? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, కలత ఉండదు, శ్రమ ఉండదు. ఈ లోక సంబంధమైన ఆ యొక్క ప్రయాస అసలు ఏమాత్రమే ఉండనే ఉండదు. వారు తమ ప్రయాసను మాని అక్కడ ఏం చేస్తున్నారంట? విశ్రాంతి పొందుతూ ఉన్నారు. విశ్రాంతి దొరికే స్థలం శ్రేష్టమైన పట్టణం, అది పరలోక పట్టణం. ఆ పరలోక పట్టణం అనబడిన ఆ శ్రేష్టమైన పట్టణానికి హక్కుదారులుగా మనం అందరం మార్చబడాలనేది దైవజనులుగా మా ప్రయాస, మా తపన, మా ప్రార్థన ఉన్నది. ఏదయ్యా శ్రేష్టమైనదంటే ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మాట వినుట శ్రేష్టము. ఏదయ్యా శ్రేష్టం అనంటే దేవుని మందిరంలో గడుపుట శ్రేష్టము, జ్ఞానము శ్రేష్టము, ప్రేమయే శ్రేష్టము, పుచ్చుకునుట కంటే ఇచ్చుట శ్రేష్టము, అన్యాయముతో కూడిన వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. 7వదిగా పరలోకమే శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన పరలోక పట్టణము కొరకే నేను ఎదురు చూస్తూ ఉన్నాను.